ఒక మహిళా జోకర్ రోడ్డుపై మూగ నాటకం మైమ్ చేస్తూ ఉంటుంది. అజాగ్రత్తగా వెళ్తున్న పోపట్లాల్ ఆమెను బలంగా ఢీకొట్టి రివర్స్ లో ఆమె పైన కోప్పడతాడు. ఆమె క్షమాపణ చెప్పినా వినకుండా ఆమె చేయి పట్టుకుంటాడు. ఆ క్షణమే ఆమెలో ఉన్న జోకర్ శాపం పోపట్లాల్ కి ప్రవేశిస్తుంది. అతని ఒళ్ళంతా తెల్లగా మారిపోతుంది, మాట పడిపోతుంది, ఆమె నవ్వుతూ వెళ్లిపోతుంది. పోపట్లాల్ కి తన చుట్టూ అదృశ్య గోడలు ఉన్నట్లు అనిపిస్తుంది. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించి అదంతా ఒక భ్రమలా మారుతుంది. తను పడుతున్న ఇబ్బందిని ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతారు. కోపంతో ఊగిపోతున్న పోపట్లాల్ ను ఒక లావుపాటి వ్యక్తి ఢీకొట్టి జోకర్ వేదవా కళ్ళు కనిపించడం లేదా అని తిడతాడు. అప్పుడు పోపట్లాల్ కి తను ఇంతకు ముందు ఆ మహిళతో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో గుర్తొస్తుంది. తను తప్పు తెలుసుకొని ఆ వ్యక్తిని ప్రశాంతంగా వెళ్లిపోమ్మంటాడు. కానీ ఆ వ్యక్తి పోపట్లాల్ మెడబట్టుకోగానే ఆ జోకర్ శాపం అతనిలోకి మారిపోతుంది. అలా పోపట్లాల్ కు విముక్తి లభిస్తుంది. అప్పటి నుండి అందరితో మర్యాదగా ఉండాలని అతను నిర్ణయించుకుంటాడు. ఇందులో నీతేంటో తెలుసా? అహంకారం ఎప్పుడు వినాశనానికి దారితీస్తుంది. ఎదుటివారి పట్ల గౌరవంతో ప్రవర్తించినప్పుడే మనకు కూడా గౌరవం దక్కుతుంది.